బిల్ గేట్స్ అమరావతి చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ సహా అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో బిల్ గేట్స్ బృందం చర్చించనుంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చలు సాగనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీజీఎస్ కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లతో కలిసి బిల్ గేట్స్ బృందం సమావేశం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి రావాలని సీఎం సూచించారు. మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శిస్తారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా గేట్స్ పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు క్లుప్తంగా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు రాష్ట్రాన్ని డిజిటల్ హెల్త్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా రూపొందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని మొదట కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉంది. దీన్ని 2026 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని దాదాపు 72.73 లక్షల మందికి 42 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమాచారంతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి రోగాలను ముందే గుర్తించడం, నివారణ చర్యలు చేపట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టును బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, టాటా సహకారంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేటి బిల్ గేట్స్ పర్యటనలో ఈ ప్రాజెక్టు పురోగతిపై చర్చిస్తారు. దీని ద్వారా రోగులు మొబైల్ యాప్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చు. రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా వారి పూర్తి మెడికల్ హిస్టరీ డిజిటల్ రూపంలో డాక్టర్లకు అందుబాటులో ఉంటుంది. బీపీ, షుగర్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులను గ్రామీణ స్థాయిలో స్క్రీనింగ్ చేసి ప్రాథమిక స్థాయిలోనే చికిత్స అందిస్తారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ఏపీ ప్రభుత్వం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తుంది. పంట సాగులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రైతులకు ఏఐ ద్వారా ముందస్తు సలహాలు, సూచనలు అందించే ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తున్నారు. శాటిలైట్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి భూమి సారం, నీటి లభ్యత, పంటల ఆరోగ్యానికి అనుగుణంగా ఎరువులు, నీటిని ఖచ్చితత్వంతో అందించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. సచివాలయంలో సీఎంతో సమావేశం అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలిస్తారు. ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో డిఎంఐడిసి సెంటర్ నెలకొల్పే అంశంపై చర్చిస్తారు.